నమస్తే న్యూస్ టుడేకు స్వాగతం. ఆషాఢమంతా ఆకాశమంత సంబరాలు జరుగుతాయి తెలంగాణలో. సో ఆకాశమంత సంబరాలలో అంతకు మించిన సంబరం ఎక్కడ జరుగుతుంది అంటే లాల్ దర్వాజా సింహవాహిని ఎదుట. సో లాల్ దర్వాజా సింహవాహిని దగ్గరికి మనం ఇవాళ వచ్చేస్తున్నాం. సో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది ఇక్కడ. సో బోనాల జాతర తర్వాత అత్యంత అందరు ఎదురు చూసేది ఏంటి? ఎస్, ఘట్టం కార్యక్రమం అత్యంత సంతోషంగా స్టార్ట్ అయిపోయింది. చలో మనం వెళ్ళి చూసేద్దాం, ఇంకా లేట్ చేయొద్దు అసలు. లాల్ దర్వాజా బోనాలు ఘట్టం ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అసలు అంతు చిక్కట్లేదు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో అసలు ఆ క్యూ లైన్లు కిలోమీటర్ల వరకు వ్యాపించిపోయాయి. వేలాది మంది భక్తులు, వేలాది మంది ప్రేక్షకులు, అంటే ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది, కోలాహలంగా మారిపోయింది. అసలు ఏమాత్రం కూడా మనకు నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. అయితే అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి బోనాల ఉత్సవాలను చూడడానికి ఆశీర్వదించాలి. సకల దేవతలు వచ్చినట్టుగా వర్షం వచ్చింది. చాలా అంటే అప్పటి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. అమ్మవారికి ఘట్టం, మొదటి ఘట్టం అమ్మవారి సింహవాహిని ఘట్టం ప్రారంభం కాగానే మనకు అక్కడ భస్మ హారతి ఇచ్చారు. సో అదంతా కూడా అంగరంగ వైభవంగా సాగుతోంది. సో మనకి ఇక్కడ మరో ఘట్టం నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈరోజు ఆషాఢ మాసం బోనాల ఉత్సవంలో గోల్కొండ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాళి తర్వాత పాత నగరంలో ఎన్నడూ కనిపించినటువంటి సందడి ఈ పాత నగరానికి ఉన్నది. ఈ పాత నగరంలో ఎటువంటి కార్యక్రమం చేసినా ఈ బోనాల ఉత్సవంలో ఊరేగింపులో, ఘటాల ఊరేగింపులో బ్రహ్మాండమైన సంఖ్య వచ్చేసి బ్రహ్మాండమైన ఆరతులు ఇచ్చి గడపకు ఒక తొట్టెలను, ఒక టెంకాయను తెచ్చి అమ్మవారిని ఆషాఢ మాసంలో పోల్చుకుంటాం. వర్షాలు చాలా బాగా పడాలి, అందరూ సుఖశాంతులతో బాగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఉంటాము. ఏర్పాట్లు మా గవర్నమెంట్ చేసింది మంచిగానే ఉన్నవి. దాంతోపాటు ఎక్కువ శాతము యువకులు మా ముందు ఈ నాటకాలతో, భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా బయటికి వచ్చి తెలంగాణలో మన పాత నగరంలో బోనాలు చూడడానికి అధిక సంఖ్యలో వస్తారు. మొత్తం హైదరాబాద్కి షాన్ ఇది లాల్ దర్వాజా బోనాలు అంటే. సో మనకి ఘట్టం అంటే రాగి బిందెలో అమ్మవారిని అందులో ఆవాహనం చేసి కంప్లీట్గా ఊరంతా కూడా ఊరేగిస్తారు. అత్యంత వైభవంగా ఈ ఊరేగింపు అంతా కూడా జరుగుతుంది. సో ఈ ఘట్టం ఎత్తుకునే వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చాలా బరువు ఉంటుంది ఆ ఘట్టం, కానీ కొన్ని గంటల పాటు ఆ ఘటాన్ని వాళ్ళు మోసే శక్తి వాళ్ళకి ఎలా వస్తుందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి. ఈ ఘట్టం ఎలా తయారు చేస్తారు? ఇంత శక్తి ఎట్లా వస్తుంది? వాళ్ళందరూ కళాకారులు భక్తి శ్రద్ధలతో ఘట్టం తయారు చేస్తారు. చేసి 2-3 గంటల నుంచి ఆ గుళ్ళ పూజ చేసిన తర్వాత మేము తీసుకొని ఇక్కడికి వస్తాం. బిందెలో కలుషం ఉంటుంది, దాంట్లో అమ్మవారికి సంబంధించిన పూజ సామాన్లు వేస్తాం. గాజులు, పొగలు, అవి అగబద్దాలు మేము అమ్మవారికి సంబంధించిన కలుషం పెట్టి ఆ కలుషం తీసుకొని పోతాం. మేము అందులో ఉంటుంది. ఎంత బరువైనా మోయాలనిపిస్తుంది. అమ్మవారి శక్తి అనేది ఉంటుంది, బరువు అనేది అనిపించదు. ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నారు అమ్మవారి ఘట్టం? 25 years నుంచి మోస్తున్నాం. నల్లబొచ్చమ్మ టెంపుల్, సిబిఐ క్వార్టర్స్, గౌడీపుర. సో ఇది నల్లపోచమ్మ టెంపుల్, సిబిఐ క్వార్టర్స్ ఘట్టం అనమాట. ఇలా ప్రతి ఒక్క ఆలయం, ఈ లాల్ దర్వాజా కంప్లీట్ గా ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో అన్ని ఘటాలు కూడా ఈ లాల్ దర్వాజా దగ్గర ఒకటేసారి ఒక ఊరేగింపుగా సాగుతుంది. అత్యంత ఉత్సాహంగా సాగే ఒక పండుగ ఇది. సో బోనాల పండుగ, లాల్ దర్వాజా బోనాల పండుగ అంటే హైదరాబాద్ కి చాలా
నిజాం రాజులు హైదరాబాద్ నగర నలుమూలల కూడా పటిష్టమైన రక్షణ కోటను ఏర్పాటు చేస్తూ 13 దర్వాజాలు నిర్మించారు. ఆ 13 దర్వాజాల్లో ఒకటి లాల్ దర్వాజా, అంటే ఆ దర్వాజాకి, ఆ తలుపుకి, ఆ కోటకు నిర్మించిన తలుపులు కిటికీలకి లాల్ అంటే ఎరుపు రంగు వేయబడింది. కాబట్టి ఆ జాజుతో వేయబడిన ఆ లాల్ అనే పదంతో లాల్ దర్వాజా అనే ఒక అద్భుతమైన ప్లేస్ కూడా ఇక్కడ ఏర్పడింది. సో ఇక్కడ ఈ అమ్మవారు మహంకాళి అమ్మవారిని ఇక్కడ సింహవాహినిగా కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగే సింహవాహిని అమ్మవారే కాదు, చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లందరికీ కూడా ఇవాళే ఘట్టం నిర్వహిస్తారు. అత్యంత సుందరంగా, భాగ్యనగరం అంతా గర్వించేదగంగా ఇక్కడ ఘట్టం ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఘట్టం ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్న ఘట్టం అయితే అక్కన్న మాదన్న దేవాలయం నుంచి వచ్చిన ఘట్టం అనమాట. రాగి బిందెలో అమ్మవారిని ఆవహింపజేసి ఆ అమ్మవారిని ఉత్సాహంగా సంతోషంగా ఊరేగిస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు అడిగి తెలుసుకుందాం నిర్వాహకుల్ని, వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మా పేరు దత్తాత్రేయ, టెంపుల్ సెక్రటరీని. అమ్మవారి ఘటాన్ని గత 60 సంవత్సరాల నుండి తీస్తున్నాము. ఇప్పుడు మీరు చూసి ఉంటారు 76 వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఘట ప్రతిష్ట అనేది అందరికీ, అమ్మవారికి ఇక్కడ ఉన్న పాత బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తు. అందుకే అమ్మవారి సేవలో మేమందరము, ఇక్కడ ఉన్న భక్తులందరము ఎక్కడ ఉన్నా కానీ వచ్చి అమ్మవారి సేవలు చేస్తూ ఉంటాము. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ ఘట్టం అక్కన్న మాదన్న దేవాలయం నుంచి ఘట్టం వస్తుంది. అంటే 100 ఏళ్ల చరిత్ర, దాదాపు 100 ఏళ్లకు పైగా ఇక్కడ చరిత్ర ఉందన్నమాట. దాదాపు 1908వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకున్న ఎలాంటి ఏర్పాట్లు చేస్తారండి ఘట్టం చేయడానికి మీరు? నా పేరు రామదేవ్ అగర్వాల్. क्या क्या करते हैं आप घटम में? ये घटम के लिए सजाते हैं, पूजा करते हैं, सब कुछ करते हैं ये घटम के लिए हम लोग। और ये घट ऐसी चीज़ है, ये माता का इतना बड़ा पवार है, अक्कन्ना मादन्ना महाकाली टेम्पल का, जो मांगे तो मिलता है यहाँ पे। मैं 40 साल से मंदिर की सेवा करता हूँ। मैं लास्ट ईयर में ये मंदिर का प्रेसिडेंट था। 75 ईयर्स बहुत धूमधाम से मनाया गया हम लोग। बहुत शानदार शानदार बने हैं वो घटम।
చూసారు కదా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఘటాలు. లాల్ దర్వాజా అమ్మవారు అంటే లాల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయం నుంచి కూడా ఒక్కొక్క ఘటం దాదాపు 20 నుంచి 30 ఘటాలు అయితే అత్యంత వైభవంగా ఊరేగింపుగా సాగుతున్నాయి అన్నమాట. ఇప్పటికి కూడా అంటే మనకి ఇక్కడ అంటే దాదాపు చాలా దూరంలో ఉన్నప్పటికి కూడా మనకి ఈ ధ్వనులు అంటే డప్పు చప్పుళ్ళు సంగీత వాయిద్యాలు అవన్నీ కూడా మారుమ్రోగుతూనే ఉన్నాయి. అంత వైభవంగా జరుపుకున్నారు ఇక్కడ లాల్ దర్వాజా వాసులందరూ కూడా. లాల్ దర్వాజా ఘటాలంటే తెలంగాణ మొత్తం అంటే రాష్ట్ర నలుమూలల నుంచే కాదు దేశ నలుమూలల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తుంటారు చాలామంది. సో అంత అద్భుతమైన ఈ లాల్ దర్వాజా బోనాలు మీరు కూడా వీక్షించారు కదా. అండ్ మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి అక్కడ భస్మహారతి దగ్గర నుంచి ఒక్కొక్క ఘటం కదులుతుంటే ప్రతి ఒక్క అమ్మవారి ఉత్సవ మూర్తులు కదులుతుంటే నిజంగా అమ్మవారే సాక్షాత్కరించిందేమో అన్నంత వైభవంగా సాగుతున్నాయి. సో ఇంత అద్భుతమైన లాల్ దర్వాజా బోనాలు లాల్ దర్వాజా ఘటాలు మీరు కూడా ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.